కూతుర్లు ఎక్కడో లండన్, ఫ్రాన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు కొత్తగా పార్టీని అర్థం చేసుకుని డీల్ చేయడం అనేది కష్టం. కాబట్టి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. మిగతా వాళ్ళని వీళ్ళు నయానా భయాన్న లాగేస్తారు. అందువల్ల మేబీ ప్లాను ఎలక్షన్కి ముందు అంటే 29లో ఎలక్షన్ అయితే 27 వరకు దీన్ని పకడ్బందీగా చేసుకుంటూ వచ్చి 27 చివరిలోనూ 28లోనూ జగన్ని ఈ కేసులో పెడతారా అన్న ఒక ఇదైతే నడుస్తుంది. దాని ప్రకారం నిన్న ఈడీ ఏం చేసిందంటే ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా ఎవరెవరి దగ్గర అంటే ఒకటి ధనంజయ రెడ్డి. ఈ కేసులో ధనంజయ రెడ్డి చాలా కీలకం. ధనంజయ రెడ్డి ఇంతకుముందు జగన్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీసర్గా ఉన్నాడు. తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, జగన్కి పర్సనల్ ఓఎస్డి ఆయన ఉన్నాడు, ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ అంటారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్కి కీ ఫిగర్ అనమాట. ఆయన ముఖ్యంగా దాన్ని ఆయన ఏమంటారు టాస్క్ మాస్టర్, తర్వాత ట్రబుల్ షూటర్ అంటారు. ఏమన్నా సమస్యలు వచ్చినా సాల్వ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ ఆయన చేసుకునేవాడు. అట్లాగే రాజ్ కసిరెడ్డి జగన్ మొత్తం ఈ స్కామ్ని ఆర్గనైజ్ చేసిందంతా రాజ్ కసిరెడ్డి అని విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు. అట్లాగే విజయసాయి రెడ్డి మీద కూడా చేశారు. విజయసాయి రెడ్డి జూబ్లీ హిల్స్లో వాళ్ళ ఇంట్లో కూడా చేశారు. సో ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు 441 కోట్లు ఈడీ జప్తు చేసింది ఆల్రెడీ. అంటే మొత్తం ఈ కేసులో కుంభకోణానికి స్కామ్ అమౌంట్ వచ్చి 3,500 కోట్లు. అందులో 1,48,45,000 స్కామ్ జరిగిందని చెప్పడానికి ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే ఈడీ ఎంటర్ అయితే డేంజర్ ఏంటంటే ఈడీ పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తుంది. పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది. ఈ చట్టంలో ఉండే ఒక డేంజర్ ఏంటంటే మామూలు చట్టాల్లో మన మీద ఇప్పుడు నా మీద ఎవరైనా పోలీసులు కేసు పెడితే పోలీసులు నిరూపించాలి నేను నేరం చేశానని. అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫలాని దామోబాల నేరం చేశాడని నిరూపించాలి. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటది. కానీ పిఎంఎల్ఏ చట్టంలో బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ నా మీద ఉంటుంది. నేను నిరూపించుకోవాలి నేరం చేయలేదని. ఇది వెరీ డిఫికల్ట్. నేరం చేయలేదని నిరూపించుకోవడం వెరీ డిఫికల్ట్. సో రెండవది బెయిల్. మామూలు కేసుల్లో బెయిల్ అనేది రూలు, జైలు అనేది ఎక్సెప్షన్. అంటే బెయిల్ ఎవరికైనా నేరం చేసిన ఖైదీలు బెయిల్ ఇవ్వాలి అనేది రూల్. అది జనరల్ రూల్. ఎక్సెప్షన్ కేసుల్లోనే బెయిల్ ఇవ్వరు. అంటే ఇతను విదేశాలకు పారిపోతాడనో, సాక్షుల్ని బెదిరిస్తాడు, లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తాడనో, సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేస్తాడనో ప్రూవ్ చేస్తే బెయిల్ ఇవ్వరు. కానీ ఇక్కడ అట్లా కాదు. ట్విన్ కండిషన్స్ ఉంటాయి ఈ పిఎంఎల్ఏ చట్టంలో. ఒకటి, ఆ జడ్జి నేను నిర్దోషాన్ని నమ్మాలి. ట్రయలే జరగకుండా నిర్దోషాన్ని ఎలా నమ్ముతాడు జడ్జి? రెండవది, నేను బెయిల్ ఇచ్చి బయటికి వెళ్తే మళ్ళీ సేమ్ నేరం చెయ్యడు అని కూడా నమ్మాలి జడ్జి. అంటే ఈ రెండు నేను నమ్మించాలి. నేను నిర్దోషాన్ని జడ్జికి నమ్మించాలి. నేను ఈ కేసులో నాకు బెయిల్ ఇస్తే బయటికి పోయి ఇలాంటి నేరం నేను చేయనని కూడా నమ్మించాలి. ఈ ట్విన్ కండిషన్లు మీట్ అయితేనే బెయిల్ వస్తుంది. అందుకని కవిత 6 నెలలు ఉన్నా, లేకపోతే కేజ్రీవాల్ 6 నెలల పైన ఉన్నా, ఇంకొకరు 1 year 2 years ఈ కేసుల్లో ఉన్న పిఎంఎల్ఏ చట్టం అనేది అందుకే డేంజర్ అనమాట. సో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి ఆల్రెడీ 440 కోట్లు సీజ్ చేసింది. ఆల్రెడీ సెప్టెంబర్ 25న 22 చోట్ల లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 22 చోట్ల ఈడీ ఈ కేసులో సోదాలు చేసింది. ఇప్పుడు మళ్ళీ చేసి పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని పోయింది. సో ముఖ్యంగా చెవిరెడ్డి దగ్గర కేవీఎస్ ఇన్ఫ్రా, సిఎంఆర్ ఇన్ఫ్రా ఈ కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళింది అనమాట. సో ఈ నేపథ్యంలో ఈడీ ఈ స్థాయిలో చేస్తుంది కాబట్టి జగన్ కూడా ఇది అంటుకుంటుందా అన్న ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు చేయించాడు ఈడీ నా మీద అని ఆయన ఆరోపించాడు. అవును, మరి చంద్రబాబు సీఎం చేయిస్తాడు కదా, మీరేమో చేయించుకుని ఉన్నారా? చంద్రబాబు జైల్లో మీరు పెట్టలేదా? కాబట్టి అంటే ఆయన బాధ ఏంటంటే నేను జగన్ కి యాంటీగా ఉన్నాను కదా, నన్ను కూడా ఎందుకు దీంట్లో అరెస్ట్ చేస్తున్నారని. కానీ ఈ కేసు వేరు కదా, జగన్ కి ఇప్పుడు యాంటీగా ఉండొచ్చు. కాబట్టి అంటే మోడీ నాడు లేకపోతే, మోడీ ఓకే చెప్పకపోతే ఈడీ స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వదనేది ఒక వెర్షను.
రెండోది ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఫైనల్ గా ఏం జరగదు అనేది ఇంకొక వెర్షన్. అది ఎప్పుడు ఉంటది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.